నిన్న అమరావతి రాజధాని మీద మాజీ ముఖ్యమంత్రి వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాటలు చూస్తే చాలా హాస్యాస్పదంగా ఉంది. ముందు నుంచి కూడా అమరావతి మీద అక్కసు వెళ్ళగక్కుతూనే ఉండారు. ఎంతో పారదర్శకంగా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మాణం చేస్తున్నటువంటి మన రాష్ట్ర రాజధాని అమరావతిని హేళన చేస్తూ రాజ్యాంగంలో రాజధాని అనే పేరే లేదు అని చెప్పినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని ప్రజలు కూడా చాలా అసహ్యించుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గతంలో మనం చూసాం 23వ పులకేసి అని తమిళ్ డబ్బింగ్ సినిమా వచ్చింది. దాంట్లో హీరో వడివేలు. అతను చేసే పిచ్చి చేష్టలకి అతనితో పాటు అతని రాజ్యం కూడా చాలా చులకన భావంతో ఆ సినిమా తీసినటువంటి పరిస్థితులు ఉండే. ఇప్పుడు మనం చూస్తే 24వ పులకేసి జగన్. అతను మాట్లాడుతున్నటువంటి తీరు, అతని విధానాన్ని చూసి ఆంధ్ర రాష్ట్రం కూడా చాలా సిగ్గుగా, ప్రజలందరూ కూడా చాలా సిగ్గుపడుతున్నారు. అమరావతి అనేటటువంటి చక్కటి తెలుగు పదంతో గుంటూరు విజయవాడ మధ్యలో ఆంధ్రుల రాజధాని ఉండాలని చెప్పి కూటమి ప్రభుత్వం దానికి అంగీకరిస్తే మావిగన్ అంట, మరి ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఈ పదం మాకు అర్థం కావట్లా. తెలుగులో మేము ఎప్పుడు కూడా ఒక తెలుగు రాష్ట్రంలో పుట్టి తెలుగు భాష నేర్చుకున్నటువంటి మేమందరం కూడా మావిగన్ అనేది కొత్తగా వింటున్నాం. ఎందుకంటే ఈయన మొదటి నుంచి కూడా పబ్జీ గేములు ఆడుతూ ఇలా భాష ఎట్టుండిద్దంటే బూతులు మాట్లాడేటటువంటి భాష. మరి ఈ మావిగన్ అనేది కాస్త ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా నిన్నటి నుంచి ట్రోల్ అవుతున్నాయి. సరే, మచిలీపట్నం గుంటూరు విజయవాడ గుంటూరు ఎందుకు, పులివెందల టు కడప రాజధానిగా పెట్టుకొని ఆ రెండు ఊర్లో ఈ పదాలు తీయొచ్చు కదా. ఆ పదం పలకటానికి కూడా మాకు నోరు రావట్లేదు. ఇలాంటి బూతులు మాట్లాడేటటువంటి సంస్కృతి. ఎందుకంటే బాప్ ఏకైతో బేటా దస్ అనే పదం హిందీలో ఉంది. అలాగే నాయకుడు ఇలాంటి విచిత్రమైనటువంటి మాటలు మాట్లాడుతుంటే ఆ పార్టీ నేతలు కూడా ఇలాగే బూతులు మాట్లాడుతున్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి ఎంతో నిర్మాణం 50,000 కోట్లు పెట్టుబడి పెట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో గొప్పగా రాజధాని నిర్మించుకుంటున్నటువంటి పరిస్థితులు కూటమి ప్రభుత్వం ఈరోజు కల్పిస్తుంది. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి అవాకులు చవాకులు పేలుస్తున్నారు. గతం ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పంచాయతీ 25వ స్థానంలో ఉంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆ శాఖను తీసుకున్న 20 నెలలకే పంచాయతీ శాఖ అనేది 1వ స్థానంలో నిలబడినటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో. గతంలో అసలు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తెలియదు. ఈరోజు పంచాయతీరాజ్ శాఖ పేరు ఎత్తంగానే రాష్ట్రంలో గుర్తొస్తుంది ఒక పవన్ కళ్యాణ్ గారు మా పేరే. ఎందుకంటే ఎక్కడో మారుమూలలో ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలో కూడా డోలీ ఎత్తుకుంటూ కూడా అక్కడ గిరిజన ప్రాంతాల్లో రోడ్లు లేక గిరిజనులు నానా పాటలు పడితే ఈరోజు గిరిజన ప్రాంతాల్లో ఎప్పుడూ లేని విధంగా రోడ్లు నిర్మించినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారిది. ఏదో ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పి ఎవడో ఇచ్చినటువంటి దాన్ని విచిత్రమైనటువంటి పేర్లతో ప్రెస్ మీట్ పెట్టి బెంగళూరు నుంచి తాడేపల్లి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ తాడేపల్లి వెళ్తాడు. అందుకే ప్రజలు 11 సీట్లుకి కేటాయించారు. ఇప్పుడు ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు, ఈ 11 సీట్లు ఇచ్చి కూడా మేము తప్పు చేశామా అని. నిజంగా అమరావతి నిర్మాణంలో కనుక అవినీతి జరుగుంటే మరి ఇదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించవచ్చు కదా అని మేము అడుగుతున్నాం. మరి నువ్వు అసెంబ్లీకి వెళ్ళి ఎందుకు ప్రశ్నించవు? అసెంబ్లీకి వెళ్లకుండా ఏదో ప్రెస్ మీట్లు పెట్టేసి నువ్వు కూటమి ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పేలిస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరు. సరైన టైంలో నీకు 11 సీట్లు ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో నీకు ఆ 11 సీట్లు కూడా లేకుండా చేయడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నువ్వే చెప్పావు 2014లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అమరావతి రాజధాని మాకు సమ్మతమే అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా చెప్పావు.
మరలా 2019లో అధికారంలో వచ్చిన తర్వాత 3 రాజధానులు అని చెప్పావు. మరి రాజ్యాంగంలో లేని పదాన్ని నువ్వు ఎలా మాట్లాడుతున్నావు అని మేము అడుగుతున్నాం. మరలా ఈరోజు ఏదో 3 ఊర్ల పేర్లు ఎత్తి మావిగాని అంటున్నావు. అసలు నీకు అతి స్థిమితం ఉండి మాట్లాడుతున్నావా, లేకపోతే ఎక్కడన్నా పిచ్చాసుపత్రుల్లో చూయించుకోవాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఇదే పందా గనక వైసీపీ నాయకులు, వైసీపీ అధ్యక్షుడు గనక చేస్తే రాబోయే రోజుల్లో ప్రజలు కూడా సరైన బుద్ధి చెప్తారు. ఎందుకంటే వైసీపీ నాయకులకి మొదటి నుంచి కూడా విధ్వంసం, ఈ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాలి, కులాలను రెచ్చగొట్టాలి, ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదనేది కేవలం ఒక్క అక్కసుతోనే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్నాడు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఈ రాష్ట్ర పౌరులు ఉద్యోగ అవకాశాలు రావాలి, ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రావాలి, ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులు రావాలనే నినాదంతో ఈరోజు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఈ రాష్ట్రాన్ని అగ్ర రాష్ట్రంగా ఈరోజు భారతదేశం అందరూ కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని చూసే విధంగా ఈరోజు పనిచేస్తున్నారు. సిగ్గు తెచ్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చిన్న పార్టీ కూడా ఈరోజు అమరావతికి జై కొడుతూ బిల్లు పాస్ చేయడానికి ఓటేశారు. ఈరోజు పార్లమెంట్లో నుంచి నువ్వు వాకౌట్ చేసావు. అంటే ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఉండకూడదంటావు. లేదు, ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఉండొద్దు అనేది ఒక మాట చెప్తే అయిపోయింది కదా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా నిన్ను చీకొడతారు కదా. ఈ కాదు, నువ్వు ఏదో మావి గన్లు లేకపోతే పబ్జీ గేములు ఎక్కడెక్కడ లేనిటువంటి వింత పదాలు తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద, తెలుగు ప్రజల మీద నువ్వు రుద్దుతానంటే మాత్రం తెలుగు ప్రజలు సిద్ధంగా లేరు. నీకు రాబోయే రోజుల్లో ఇప్పుడు ఇచ్చినటువంటి 11 సీట్లు స్థానాలు కూడా కాకుండా 0 స్థానం వచ్చే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నీకు తీర్పు ఇవ్వబోతున్నారని మీడియా పదంగా మేము విన్నవించుకుంటున్నాం.